ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోడ్ ఆన్ వేజెస్ 2019 కింద ఒక పెద్ద మార్పు అమల్లోకి వచ్చింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ ప్రకారం ఉద్యోగి కంపెనీని విడిచిన కేవలం 2 పని దినాల్లోపే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పూర్తి చేయడం తప్పనిసరి అయింది. ఇంతకు ముందు ఇదే ప్రక్రియ 45 రోజుల నుంచి 90 రోజుల వరకు పట్టేది. దీంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా కొత్త ఉద్యోగుల్లో చేరే సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనేవారు. ఇకపై ఈ సమస్యలకు పూర్తిగా చెక్ పడనుంది. ఈ సెటిల్మెంట్ లో చివరి జీతం, వినియోగించని సెలవుల ఎన్కాష్మెంట్, బోనస్లు, ప్రోత్సాహకాలు, రీఇంబర్స్మెంట్లు, అలాగే పన్నులు లేదా అడ్వాన్స్ల వంటి తగ్గింపులు అన్ని క్లియర్ గా లెక్కించి చెల్లించాలి. ముఖ్యంగా ఉద్యోగి రాజీనామా చేసినా, తొలగించబడినా లేదా కంపెనీ మూతపడినా ఇదే రూల్ వర్తిస్తుంది. అదనంగా కొన్ని సందర్భాల్లో సంవత్సరం సేవ తర్వాత కూడా గ్రాట్యుటీకి అర్హత ఉండొచ్చని స్పష్టత ఇచ్చారు. దీన్ని 30 రోజుల్లో చెల్లించాలి. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు తమ డబ్బును త్వరగా పొందుతూ కొత్త జీవితాన్ని నమ్మకంగా ప్రారంభించే అవకాశం పొందుతున్నారు.